రైట్ ఇక అప్డేట్స్ చూస్తే సంధ్యా థియేటర్ వద్ద బుధవారం రాత్రి జరిగిన తోపులాట్లో గాయపడిన బాలుడు శ్రీతేజ్ కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని, మరో 78 గంటలైతే గానీ బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం శ్రీతేజ్ కు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. రాత్రి నుంచి సామాజిక మాధ్యమాలు, పలు యూట్యూబ్ ఛానళ్లలో బాలుడు చనిపోయినట్లు అసత్య ప్రచారం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. దయచేసి అలాంటి వార్తలు ప్రసారం చేయొద్దని వారు వాపోయారు. అందరూ తమకు అండగా నిలవాలని కోరారు. అలాగే కిమ్స్ హాస్పిటల్ దగ్గరకు పుష్ప టీం సభ్యులు చేరుకున్నారు. సుకుమార్ పిఏతో పాటు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతినిధులు హాస్పిటల్ దగ్గరకు చేరుకున్నారు. ఇక పుష్ప ట్యూబ్ బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్దకు బుధవారం రాత్రి 9:30 సమయంలో వచ్చిన చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ చూసేందుకు అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. ఇక అలాగే కుమారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రైట్ ఇక దేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో క్రాంతి రెడ్డి తెలుసుకుందాం. క్రాంతి చెప్పండి, ఇక ప్రస్తుతం ఈ తొక్కిసలాట్లో గాయపడిన బాలుడి పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరో 78 గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు యూట్యూబ్ ఛానల్స్ లో చూసుకున్నట్టయితే అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ బాలుడు ఇప్పటికే చనిపోయినట్టు, దీనిపై ఆ కుటుంబ సభ్యులు బాధించే వార్తలు అలా అసత్య ప్రచారం చేయొద్దని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? సంజన, ప్రస్తుతం ఏదైతే పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ కి మాత్రం చికట్పల్లిలోని సంధ్యా థియేటర్ లో మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ షో ప్లాన్ చేశారు. షోకి మాత్రం దాదాపుగా భారీ ఎత్తున రావడం కావచ్చు, లేదంటే అభిమానులు చేరుకోవడం, అదే సమయానికి అల్లు అర్జున్ రావడంతో మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇటు థియేటర్ ఓనర్స్ యాజమాన్యానికి కావచ్చు, లేదు అంటే అటు పోలీస్ బందోబస్తులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అల్లు అర్జున్ అక్కడికి రావడంతో మాత్రం అక్కడ తొక్కిసలాట ఏర్పడింది. దీనికి సంబంధించి ఒక మహిళ కూడా మృతి తెలిసింది. అదే కుటుంబానికి చెందిన అతని బాబు శ్రీతేజ్ ప్రస్తుతానికి అయితే పరిస్థితి విషమంగా ఉంది. కానీ ప్రస్తుతం అదే హాస్పిటల్, ఎందుకంటే మొన్న చూసుకున్నట్లయితే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి చికిత్స పొందుతూ ఈ రోజు కిమ్స్ హాస్పిటల్ కి తరలించడం అయితే జరిగింది. అతనికి ఆక్సిజన్ అందట్లేదు అనే అయితే సమాచారం వస్తుంది. ఇదే అంశంపై అల్లు అర్జున్ టీం కావచ్చు, లేదు అంటే డైరెక్టర్ సుకుమార్ పిఏ, పర్సనల్ పిఏ కూడా కిమ్స్ హాస్పిటల్ కి అయితే చేరుకొని బాలుడి ఆరోగ్య పరిస్థితి అయితే తెలుసుకుంటున్నారు. కానీ ఎటు పరిస్థితుల గందరగోళం చూసుకున్నా గత 2 రోజుల నుంచి కూడా ఒక మహిళ చనిపోయినాక ఒక బాబు పరిస్థితి బాగాలేదన్నాక కూడా ఇప్పటి వరకు చూసుకున్నా, అంటే నిన్న మైత్రి మేకర్స్ మాత్రం మేము కూడా ప్రార్థిస్తున్నామని చెప్పడం కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులకు అండగా ఉండకపోవడం కావచ్చు, లేదు అంటే అల్లు అర్జున్ దీనిపై స్పందించకపోవడం, అంటే తెలుగు రాష్ట్రాల్లోనే చాలా సంచలనంగా రేపుతుంది. ఎందుకంటే ఇంత జరిగినా కూడా కోట్లు పెట్టి సినిమాలు తీసే, కోట్ల సంపాదన ఉన్న అల్లు అర్జున్ కూడా ఒక తన అభిమాని చనిపోతే అసలు పట్టించుకోరా అనుకుంటూ కూడా చాలా విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంపై ఈ రోజు 3 గంటలకు ప్రెస్ మీట్ పెడతానంటూ కూడా అల్లు అర్జున్ టీం అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఇదే అంశంలో ఇంతలోపు బాలుడి పరిస్థితి కొంత విషమంగా చేరేసరికి మాత్రం కిమ్స్ హాస్పిటల్ తరలించడంతో మాత్రం ఈ ప్రెస్ మీట్ ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది అల్లు అర్జున్. దీనిపై మాత్రం మరింత ఉత్కంఠంగా మారుతుంది. ఎందుకంటే బాలుడి పరిస్థితి నిజంగానే పరిస్థితి ఎలా ఉంది ఏంది అనేసి కూడా ప్రజలు చూసినా, లేదు అంటే తల్లిదండ్రులు కూడా తనపై హెల్త్ బులెటిన్ కూడా ఖచ్చితంగా విడుదల చేయాలంటూ, ఎందుకంటే కిమ్స్ మన డాక్టర్స్ కూడా బాలుడి పరిస్థితి ఎలా ఉంది, తన హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయాలంటూ కూడా ప్రజలైతే కోరుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికైనా ఖచ్చితంగా ఇటు మూవీ మేకర్స్, ఏదైతే మూవీ మేకర్స్ సంబంధించి కావచ్చు, డైరెక్టర్ సుకుమార్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఖచ్చితంగా బాలుడికి కావచ్చు ఆ కుటుంబానికి అందంగా ఉండాల్సింది పోయి నిన్న కూడా చూసుకున్నా కూడా అల్లు అర్జున్ ఇంటి ముందు పుష్ప సినిమా రిలీజ్ హిట్ అయింది అనుకుంటూ కూడా క్రాకర్స్, బాణాసంచాలు పేలుస్తూ మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేకుండా మాత్రం ఎంజాయ్ చేయడం అయితే జరిగింది. అది మరికొంత తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో మాత్రం కొంత కించపరిచేలాగా అనిపించినా కూడా, ఎందుకనంటే ఒక మహిళ చనిపోయినాక కూడా దాన్ని అతను బాణాసంచాలు కలుస్తూ సెలబ్రేషన్ చేశాడంటూ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కానీ ఖచ్చితంగా దీనిపై, ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ పై అయితే కేసు
కేసు నమోదు చేయడం అయితే జరిగింది. దీనిపై ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని కూడా స్థానికులు కావచ్చు, తల్లిదండ్రులు కూడా ఇప్పటికే పేర్కొనడం అయితే జరిగింది. ఎందుకంటే మరోసారి వీళ్ళ అంటే వేల కోట్ల సినిమాలు బడ్జెట్లు తీసి, ఎందుకంటే ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఒక సినిమాకి వెళ్ళాలంటే మల్టీప్లెక్స్ లో దాదాపుగా ఒక్కో టికెట్ ధర 500 నుంచి 800 రూపాయలు ఖరీదు పలుకుతుంది. అదే బెనిఫిట్ షోలకు సినిమాలు చూసుకున్నట్లయితే 800 నుంచి 1200 ఒక పర్సన్ కి మాత్రం వీళ్ళు ఛార్జ్ చేసుకుంటూ, ఒక సామాన్యుడు కుటుంబం కూడా ఈ రోజు సినిమాలు చూడాలి అంటే దాదాపుగా 4000 నుంచి 5000 ఒక కుటుంబంకి ఖర్చు అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి బడ్జెట్ల సినిమాలు తీసి ఇది సామాన్యుల పరిస్థితులతో కావచ్చు, ప్రజలతో మాత్రం ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వీళ్ళపై యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని మీద స్పందించడం జరిగింది. మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇకపటి నుంచి మాత్రం తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోస్ కూడా ఇక్కడ నుంచి ఉండవు, అన్నిటినీ రద్దు చేస్తున్నామని కూడా ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. కానీ ఖచ్చితంగా అల్లు అర్జున్ కి అంటే దీనికి సరైన ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలని కూడా తెలుగు ప్రజలైతే కోరుకుంటున్నారు. ఇప్పటికే ఒక కుటుంబంలో నుంచి ఒక మహిళ చనిపోవడం, అట్లీస్ట్ ఈ బాబు ఉన్న ప్రాణాలతో బయటపడాలని కూడా ప్రజలైతే వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. సంజన, క్రాంతి, మనం చూసుకున్నట్లయితే ఈ ఇష్యూ సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. చాలా మంది రెస్పాండ్ అయ్యారు ఈ విషయానికి సంబంధించి. సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. అలాగే అల్లు అర్జున్ మీద చాలా సెక్షన్ల కింద కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఏ విధమైన రెస్పాన్స్ లేదు. మైత్రి మూవీ టీం అయితే రెస్పాండ్ అయింది. అలాగే పుష్ప టీం అయితే తను భరోసా తీసుకున్నారు, అబ్బాయికి ఎంత ఖర్చు అయితే మేము పెట్టుకుంటామని చెప్పేసి. సో అల్లు అర్జున్ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? సో అల్లు అర్జున్ మీద ఈ సెక్షన్స్ కింద తను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా సంజన, ప్రస్తుతానికి ఏదైతే అల్లు అర్జున్ మీద కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన విషయం సెంట్రల్ జోన్ లో కింద నిన్న రాతిపట్టు డీసీపీ గారు కూడా మాట్లాడుతూ జరిగింది. ఎందుకంటే దీంట్లో సెక్షన్స్ ప్రకారంగా పలు సెక్షన్స్ లో కింద మాత్రం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాదాపుగా దీని సెక్షన్స్ చూసుకున్నా కూడా 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ సమయంలో కూడా, ఎందుకంటే అనుకోని సంగతులు ఏదైనా జరిగినా కూడా మరింత ఉద్రిక్తగా పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న చూసుకున్నా కూడా ఇదే అంశంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర చూసుకున్న విద్యార్థి సంఘాలు కావచ్చు, ఎస్ఎఫ్ఐలు కావచ్చు, ఇవన్నీ వీళ్ళు సంఘాలు కూడా అతనిపై, ఎందుకంటే ఈ సంధ్యా థియేటర్ యజమానిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ, అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవాలంటూ ధర్నాలు, రాస్తారోకులు కూడా నిన్న నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక సినిమా పబ్లిసిటీ చేసుకోవడానికి, వాళ్ళకు సోషల్ మీడియాలో పేరు పొందడానికి ఈ విధంగా పాల్పడి ఒక మహిళ చనిపోయినా కూడా పట్టించుకోవట్లేదని కూడా ప్రజలు వ్యక్తం చేయడం అయితే జరిగింది. అయితే ఇదే అంశంలో ఒకవేళ ఖచ్చితంగా ఈ సెక్షన్స్ కింద నమోదైతే మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సంజన, గ్రేట్, థ్యాంక్ యూ క్రాంతి.